ప్లానింగ్ వితౌట్ గాడ్ ఈజ్ ఫూలిష్నెస్. ఒక ధనికుడు, ఒక యువకుడు, ఆయన తన పొలం పండించాడు, విస్తారమైన పంట వచ్చింది. అప్పుడు ఆయన తనకు తానుగా ఆలోచిస్తున్నాడు, నేను నా గోదాములన్నీ పెద్దగా చేసి ఈ ధాన్యం అంతా నేను అందులో పెట్టి నాతో నేను ఇలా అంటును, ఏమి? తినుము, త్రాగుము, సుఖించుము. కొన్ని జనరేషన్స్ కున్నది నువ్వు సంపాదించావు, ఎంజాయ్ యువర్ లైఫ్. కానీ దేవుడు ఆ రాత్రి వానితో అడిగాడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణముని నేను అడుగుచున్నాను, నీవు సమకూర్చినది ఎవరిదవును? ఎవరైనా దీని గురించి ఆలోచిస్తున్నారా? పేదవాళ్ళ ఆస్తిని కొట్టేసిన వాళ్ళు, భూమిని ఆక్రమించిన వారు, వారిని నడురోడులోకి పంపించేవారు ఈ రోజున మాట వినుచున్నట్లయితే గుర్తుపెట్టుకోండి, నీ గుండెకాయ టక్ 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 అని కొట్టేది దేవుని మహాదయను, కృపను బట్టి నీకు కలిగినదని గుర్తుంచుకో. ఒకవేళ ఆయన టప్ అని చెప్తే నువ్వు పేలిపోతావు. జీవితంలో అక్రమ సంపాదనలు దేవునికి ఇష్టం లేదు అని గ్రహించి మనం క్రమబద్ధతిగా ముందుకు వెళ్ళడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. అమాయకుని బలి చేసి ధనికుడు కావడానికి ప్రయత్నం చేయకు. ఈ జీవితం దేవుని వలన మనకు అనుగ్రహించినటువంటిది. దీనికి దేవునికి మనం అందరం జవాబుదారులం. ఒక వ్యక్తిని పరీక్షల్లో పాస్ చేయాలంటే నువ్వు డబ్బు అడుగుతావు. ఒక అమాయక వ్యక్తిని ఏదైనా ఒక విషయంలో సహాయం చేయాలంటే నువ్వు డబ్బు అడుగుతావు. లాస్ట్కి నువ్వు ఎక్కడ ఇస్తావు తెలుసా? ఇది అపోలోలో, కేర్లో, యశోదాలో, ఇటువంటి హాస్పిటల్స్లో వెళ్ళి కట్టలు కట్టలుగా కట్టి చివరిగా పైకి చూసి అని నోరు తెరిచి నీ ప్రాణాన్ని వదిలేస్తావు. దయగలిగి నీ పొరుగు వానిని ప్రేమించమని ప్రభు చెప్పిన మాట ఎంత అద్భుతమైన మాట. ఆ మాటను అర్థం చేసుకొని జీవించడానికి ప్రయత్నం చేయండి. మిత్రులారా, ధనమోహం మన జీవితంలో దేవునికి దూరస్తులుగా చేస్తున్నది అని గ్రహించి మన దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి నడుస్తాం. మీకు దేవుడు ఏదైనా ఇస్తే ఆర్సీసీ ఫ్యామిలీకి ఒక విన్నపం, మీకు కలిగినదంతా దేవుని దానం అని ఒప్పుకోండి. ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ ఈజ్ ఫర్ హిమ్. ఎనీ టైమ్ హీ ఆస్క్స్, ఐఎమ్ రెడీ టు గివ్ అప్. నేను ఆయనకి ఇవ్వడానికి సిద్ధం. ఒకసారి జాన్ వెస్లీ అనేటువంటి భక్తుని దగ్గరికి కొంతమంది ఫ్రెండ్స్ పరిగెడుతూ వచ్చారు. పరిగెడుతూ వచ్చి చెప్పారు, అయ్యా మీ ఇల్లు కాలిపోయింది అని చెప్పాడు. దట్స్ ఇంపాసిబుల్. నో, మేము చూసాము, నీ ఇల్లు కాలిపోయింది, నేలమట్టం అయింది అని చెప్పాడు. దట్స్ ఇంపాసిబుల్. ఏంటిది ఈయన చెప్పేది? మేము చూసి వస్తున్నాము, నీ ఇల్లు కాలిపోయింది. అప్పుడు ఆయన చెప్పాడు, దట్స్ ఇంపాసిబుల్. ఏందయ్యా నువ్వు చెప్పేదండి? ఐఎమ్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద హౌస్, ఐఎమ్ జస్ట్ ఎ టెనెంట్. మై హౌస్ ఈజ్ నాట్ బర్న్డ్. God has given me a house as a gift. I'm staying in that house. If that house is burned, then God will provide me another house. Praise the Lord. So మన మనసు అందులో ఉండకూడదు. మన మనసు అందులో ఉండకూడదు. మన మనసు దేవునిలో ఉండాలి. మన మనసు దేవునిలో ఉన్నట్లయితే మనం నిరాశ చెందము. Anything can happen anytime, but you must be faithful to God. I'm just a steward. I'm not the owner of anything. కొంతమంది పిండుతూ, హింసిస్తూ, బాధ పెట్టిస్తూ, ఏడిపిస్తూ వారు ఎంజాయ్ చేస్తారు. ఫైనలీ they sow the seed of tears and they will be cry and cry. Nobody will help them. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఈ జీవితం దేవుని మహిమపరచడానికి, మరికొందరిని ప్లస్ చేయడానికి.